హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ యానిమే సిరీస్ అపోకలిప్స్ స్ప్రింగర్ మైనోహరా సీజన్ 1 ఎపిసోడ్ 5 గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ యానిమే చూసేటప్పుడు ఒక విషయం మాత్రం మైండ్లో బాగా గుర్తుంచుకోండి. మిగతా ఫ్యాంటసీ యానిమేలు, రీఇన్కర్నేషన్ యానిమేలలో ఉండే అదే లాజిక్ ఈ వరల్డ్లో మాత్రం వర్క్ అవ్వదు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. సరే, ఇక ఈరోజు కథలోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయేది అప్పర్ కాలిప్స్ స్ప్రింగర్ మైనోహరా సీజన్ 1 ఎపిసోడ్ 5. పోయిన ఎపిసోడ్లో జరిగిన వాటిని చిన్న రీక్యాప్లో చూపిస్తున్నారు. అడవిలో నుండి వచ్చిన ఈ చిన్న అమ్మాయి ఎవరిని చూస్తే తను ఒక ఎల్ఫ్ అని, అక్కడ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నామని చెప్తుంది. కానీ మేము లోపలికి రావాలి, మా ఇన్వెస్టిగేషన్ ఇక్కడే ఉంది, ఇది దేవుడు రివలేషన్ అని టాప్ సీక్రెట్ చెప్పినా కూడా ఆటో వాళ్ళని రానివ్వదు. డేంజర్ అని బెర్టల్ వెనక్కి వెళ్లాలనుకున్న లోర్నియస్ అందరినీ పిలిచి ఫైట్ చేస్తాడు. దాంతో ఆటో వెంటనే అందరినీ చంపేస్తుంది. మనం అనుకున్నట్టు ఏదీ జరగదు అని ఆటోతో అంటుంది. అవును, మనం అనుకున్నట్టు ఏదీ జరగదు, మన హీరో ఇదంతా చూస్తూనే ఉన్నాడు. నేను తనని ఆపుతాను, మీరందరూ ఇక్కడ నుండి త్వరగా తప్పించుకోండి అని బెర్టల్ చెప్తాడు. వెతుకుంటూ వచ్చిన ఆపద ఇప్పుడు నీ ముందే ఉంది, ఈ రోజు ఏం చేస్తావు అని ఆటో అడుగుతుంది. ఇలా అంటాడు, ఫైటింగ్ స్పిరిట్ ఎవరు వదులుకోవద్దు, త్వరగా ఇక్కడి నుండి పారిపోండి. ఎవరో నువ్వు డోర్ దగ్గర నుండి తనని అటాక్ చేయమని చెప్పారు. ఆటో వాటన్నింటిని ఈజీగా ఆపేస్తుంది. అంతా బాగానే జరుగుతోంది కదా అని అనగానే నేను కూడా ఒప్పుకుంటాను, అంతా బాగానే జరిగింది, మీరు పద్ధతిగా వెనక్కి వెళ్ళిపోవాల్సింది, ఇదంతా ఆ మూర్ఖుడి తప్పే, అతనే గొడవ మొదలు పెట్టాడు అని లోర్నియస్ వైపు చేయి చూపిస్తుంది. సెయింట్ రివలేషన్ ప్రకారం నార్త్ లో ఒకటి ఉంది, కానీ ఈస్ట్ ఎయిర్టెల్ లాంటి వాళ్ళు ఇలా ఉంటారని మేము ఊహించలేదు. ఇక్కడ ఉన్న విచ్కి తనకి ఏమైనా సంబంధం ఉందా అని బెర్టల్ ఆలోచిస్తాడు. ఏర్పాట్లన్నీ అయిపోతే ఫైట్కి వస్తారా అని ఆటో అడుగుతుంది. ఇద్దరు హోలీ నైట్స్ ఇప్పుడు డివైన్ పవర్ యూస్ చేస్తున్నారు. వికార్ మనల్ని చాలా ఫాస్ట్ గా అటాక్ చేస్తుంది, కానీ ఆటో తన 2 టెంటకల్స్ ని నరికేసింది. 2 పోగా ఇంకా 4 ఉన్నాయని అనుకుందాం. డివైన్ పవర్ ఈవిల్స్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది కదా. ఇలా మనం చూస్తూ ఉండగానే సడన్ గా వచ్చి మరో టెంటకిల్ ని కూడా ఆమె నరికేసింది. ఇంకా 3 మాత్రమే ఉన్నాయి అని చెప్పి అందులోనూ ఒకటి నరికేసి మిగిలిన 2తో ఆమె అటాక్ చేస్తోంది. మీలాంటి హ్యూమన్స్ వీక్నెస్ నాకు బాగా తెలుసు. హ్యూమన్స్ ని కూడా నేను షీల్డ్ లా వాడితే మీ ఫ్రెండ్స్ అటాక్ చేయకూడదని, మీరు నన్ను అటాక్ చేయరని చెప్పి కేవలం ఆ 2 ప్రాణాలను వదిలేసి ఆ మాన్స్టర్ ని చంపేయవచ్చు, చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. సో వాళ్ళని మనం సాక్రిఫైస్ చేద్దాం. ఇది కనుక మన హోమ్ టౌన్ లోకి వస్తే చాలా మంది చనిపోతారని చెప్పి హోస్టేజెస్ తో పాటు ఆమె టెంటకల్స్ ని కూడా నరికేసింది. ఇందులో ఊహించిన విధంగా టెంటకల్స్ ని కూడా నరికేశారా అని ఆటోని చూస్తూ ఒక విలన్ లా నవ్వుతోంది. నరకకుండా టెంటకిల్స్ తో పొడిచి లేపుతోంది. లార్నియస్ పారిపో అని అతను చెప్తున్నాడు. సార్ వైరా అంటూ లార్నియస్ అరుస్తున్నాడు. మూర్ఖులారా, నా దగ్గర కేవలం 6 టెంటకల్స్ ఉన్నాయని ఎప్పుడు చెప్పాను, నేను ఈజీగా హీల్ అవ్వగలను అని ఆమె అంటోంది. వేరే దిశల్లోకి పరిగెత్తి తప్పించుకోండి అని లార్నియస్ చెప్తున్నాడు. చీ, నా రేంజ్ దాటి చాలా దూరానికి వెళ్ళిపోయారని ఆటో చూస్తూ లార్నియస్ హోలీ మ్యాజిక్ లాగే ఆమె కూడా వాడటం మొదలుపెట్టింది. హోలీ స్వడార్ట్స్ నాకు ఎలా తెలిసిన ఆలోచిస్తున్నావా? లోపల ఉన్న ఫ్రెండ్ బెర్టల్ కి థ్యాంక్స్ చెప్పాలి. అవును లార్నియస్, నువ్వు అతనికంటే ఒక ర్యాంక్ తక్కువే కదా అని అడుగుతోంది. అతను నిజంగానే పవర్ఫుల్, కానీ చూడు, నీ మూర్ఖత్వం వల్ల అతను చనిపోయాడు. నీ భార్య మార్షా, మీనా అందరూ ఎలా ఉన్నారని అడగ్గా అది నీకు ఎలా తెలుసు అని అతను అడిగాడు. నేను చంపే వాళ్ళ స్కిల్స్ మాత్రమే కాదు, వాళ్ళ మెమరీస్ ని కూడా కాపీ చేయగలను అని ఆటో చెప్తోంది. ఆమె ఎంతమందిని చంపితే అంత స్ట్రాంగ్ గా మారుతుందా అని లాన్ షాక్ అవుతున్నాడు. అట్లీస్ట్ మెర్సనరీస్ అయినా తప్పించుకున్నారు కదా. అలాగే అనుకుంటున్నావా మూర్ఖులారా? వాళ్ళు బయటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తారని, నిన్ను చంపడానికి ఒకడు వస్తాడని చెప్పగానే వాళ్ళు ఆగిపోయారేమో చూడు అని ఆమె అంటోంది. ఇక్కడికి రాకముందే చుట్టూ డాట్ ఉంది, ఆ పిల్లాని నేను ఆ ప్లేస్ లో పెట్టాను, ఎవరిని అక్కడి నుండి తప్పించుకోనివ్వను అని లార్నియస్ ని కూడా ఆమె చంపేసింది. అతనికి ఇంకా కొంచెం ప్రాణం ఉంది. ముందే నువ్వు ఆ మాట విని ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఇంటికి వెళ్ళిపోయేవాడివి. నీ బిడ్డను చూస్తూ భార్యతో హ్యాపీగా ఉండాల్సింది. మన లైఫ్ ఎంత బాగుండేదో తెలుసా? కానీ నువ్వు ఎంచుకున్న ఫ్యూచర్ చూసావా? నువ్వు చచ్చావు, నీ ఫ్యామిలీ, నీ కూతురు అంతా చావబోతున్నారు. నీ మెమరీస్ నుండి అన్నిటినీ కలెక్ట్ చేసి నీ బంధువుల్లో మిగిలిన ప్రతి ఒక్కరిని నేను చంపేస్తాను. 100 మంది 1000 మంది అవుతారు, 1000 మంది మిలియన్ అవుతారు. అంతమంది నీ వల్ల చావబోతున్నారు. చచ్చేటప్పుడు అందరూ అడుగుతారు, మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు, మేమేం చేయాలి అని. అప్పుడు నేను చెప్తాను, నీ మూర్ఖపు నిర్ణయం వల్లే వీళ్ళందరూ చస్తున్నారని. చనిపోయేటప్పుడు కూడా వాళ్ళందరూ నిన్నే అసహించుకుంటారు. వీడ్కోలు లోనియస్, నీ ఫ్యామిలీ చావడాన్ని చూసి బాగా ఎంజాయ్ చెయ్యి అని ఆటో చెప్తుంది. లేదు అని అరుస్తూ వాడు ఆ నొప్పితో విలవిలలాడిపోతాడు. అలా వాడిని చంపేస్తుంది. లేడీ ఆటో, మీరు చెప్పినట్టే ఒక్కరిని కూడా ఇక్కడ నుండి తప్పించుకోనలేదు. మెర్సనరీస్ అందరినీ చంపేశామని చెప్తూ కియా, మిగతా వాళ్ళు వస్తారు, మంచి పని చేశారు. కింగ్ ఇది విని సంతోషిస్తారు అని ఆటో అంటుంది. అన్నట్టుగానే వాడి ఫ్యామిలీలో అందరినీ వెతికి చంపబోతున్నారా అని కియా అడగగానే ఛాన్స్ లేదు, నేను ఎందుకు చేస్తాను, వాడు ఒక నిమిషం కూడా ప్రశాంతంగా చావకూడదని ఊరికే అలా చెప్పాను అని వా అంటుంది. అది చూస్తే టెన్షన్ గా ఉంది, ఏదైనా ప్రాబ్లమా అని అడగ్గా ముఖ్యమైన విషయం ఒకటి రాజుగారికి చెప్పాలని వా బయలుదేరుతుంది. నార్త్ సైడ్ లో విచెస్ ఉన్నారా అని మన హీరో ఆలోచిస్తాడు. డన్నల్ నేషన్స్ గేమ్ లో విచెస్ గురించి ఎక్కడా లేదు. ఒకవేళ ఈ వరల్డ్ లో నిజంగానే విచెస్ అని ఎవరైనా ఉన్నారా అని మన హీరో ఆలోచిస్తాడు. గేమ్ వరల్డ్ లోని అన్ని ఫంక్షనాలిటీస్ ఇక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి ఇది మన గేమ్ వరల్డ్ అనుకున్నాం, కానీ ఇలాంటి మార్పులు వస్తున్నప్పుడు కొంచెం ఆలోచించాలి అని వా అనుకుంటుంది. అది కూడా కరెక్టే. గేమ్ వరల్డ్ లో ఆటో ఒక పర్సన్ ఎబిలిటీస్ ని మాత్రమే స్టీల్ చేయగలదు, కానీ ఈ వరల్డ్ లో మెమరీస్ ని కూడా కలిపి వా స్టీల్ చేస్తోంది కదా. హీరో ఆలోచిస్తున్నాడు. మెమరీస్ ద్వారా క్వాలియా వచ్చే సిచ్యువేషన్ ఏంటో తెలిసింది.
నార్త్లో ఉన్న పెద్ద డిజాస్టర్ వల్ల ప్రస్తుతానికి మనల్ని ఎవరూ పట్టించుకోరు, కానీ చాలా త్వరలోనే వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు. అది కాకుండా ఆ విచ్ గురించి నాకు వివరాలు తెలియాలి అని మన హీరో ఆలోచిస్తున్నాడు. అతని మెమరీస్లో ఆ విచ్ గురించి ఏమీ లేదు. తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ విచ్ ఒక్కతే ఒక పెద్ద ఆర్మీని నాశనం చేయగలదని చెప్పుకోవచ్చు. ఆమె పేరు ఎరక్కినా అని ఒట్టో చెప్తోంది. ఇప్పుడు ఆ విచ్నే మనకు చూపిస్తున్నారు. అందరూ ఎవరికి వారు మనం తీసుకునే నిర్ణయాల్లోనే వాళ్ళ ముగింపును చూస్తారు. సరే పదండి నెక్స్ట్ సిటీకి వెళ్దాం అని చెప్పి చనిపోయిన వాళ్ళందరినీ తను లేపుతోంది. నార్త్లో వచ్చిన డిస్టర్బెన్స్ ఈ మధ్య జరిగింది. మనం కూడా ఈ మధ్య ఆ గేమ్లోకి వచ్చాము. ఒకవేళ మనం వచ్చినట్టే ఈ గేమ్లోకి వేరే వరల్డ్ నుండి ఎవరైనా వచ్చారా అని మన హీరో ఆలోచిస్తున్నాడు. వాళ్ళ యాక్షన్స్ చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈవిల్ అలైన్డ్ అయ్యే ఉండాలి, కానీ వాళ్ళే మనకు శత్రువులు అవుతారా అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంతా బాగుంది. ఇప్పుడు సమస్య ఒక సమస్యగా మారుతుంది అని ఆటో ఆలోచిస్తోంది. ఖచ్చితంగా మన ఆర్మీని పెంచి మనం స్ట్రాంగ్ అవ్వాలి. అందుకోసమే త్వరగా ఆ హీరోని సమ్మన్ చేయాలి. ప్లాన్ ప్రకారం ఇస్లా అయితే దీనికి కరెక్ట్ అని మన హీరో చెప్తున్నాడు. మనకి ఇంకా కొంచెం మనా కావాలి. అది కలెక్ట్ చేస్తే హీరోని సమ్మన్ చేయొచ్చు. కామెంట్ చేసేద్దాం అని ఆటో చెప్తోంది. అది మాత్రమే కాదు, మన స్ట్రాటజీ కూడా మార్చాలని అనుకుంటున్నాను. మనం ఒక అలయన్స్ ఏర్పాటు చేద్దాం. వాలియా శత్రు దేశంతో మనం అలయన్స్ పెట్టుకోవచ్చు. శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా, దాంతో కలవడానికి ఒక న్యూట్రల్ నేషన్ ఉంది. అది మనకి దగ్గరలో తూర్పు వైపునే ఉంది. సో ఫస్ట్ మనం దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయాలని మన హీరో చెప్తాడు. ఇప్పుడు ఆ న్యూట్రల్ నేషన్ ని మనకి చూపిస్తున్నారు. స్టాఫ్ హోల్డర్సే బార్బేరియన్స్ ఇంత ఈజీగా ఓడించేశారని చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు. అందరూ ఇంకా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ స్టాఫ్ హోల్డర్ అక్కడ నుండి వెళ్తుంటే ఇంకా చాలా మంది బార్బేరియన్స్ ఆ ప్లేస్ కి వస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని ఆ రైడర్ చూస్తుంది. ఇప్పుడు అంతా మాట్లాడటం అయిపోయింది. ఆటో బయలుదేరేటప్పుడు కింగ్ టకెటో అది వచ్చి, ఈరోజు నేను కొంచెం విలన్ లాగా ప్రవర్తించాను. మీరు అడిగినట్టుగా గొడవ లేకుండా వాళ్ళని వెనక్కి పంపలేకపోయాను. నేను ఫెయిల్ అయ్యాను. ఆటో చెప్పగానే దానికి మన హీరో ఏమంటాడు, ఏంటి అన్నట్టు తను చూస్తుంటే ఒక సెకండ్ మన హీరో ఆమె కళ్ళకి నల్లగా కనిపిస్తాడు. నీ వల్ల అయినంత నువ్వు ట్రై చేసావు, కానీ గొడవ వాళ్లే కదా మొదలు పెట్టారు అని మన హీరో చెప్తాడు. థ్యాంక్స్ కింగ్ టకెటో, నేను నా బెస్ట్ ఇచ్చి ఇకపై మీకు సపోర్ట్ చేస్తాను అని ఆటో చెప్తుంది. అపోకలిప్స్ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది అని ఒక సిస్టమ్ మెసేజ్ కనిపిస్తుంది. ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అయిపోతుంది. మన హీరో గేమ్లో ఉండే విషయాలన్నీ ఈ వరల్డ్లో కూడా వర్క్ అవుతున్నాయి. కానీ అది మాత్రమే కాకుండా గేమ్కి బయట ఉండే వేరే గేమ్ రిలేటెడ్ విషయాలు కూడా ఈ వరల్డ్లోకి వచ్చాయా? అసలు ఏం జరుగుతుందో అని మన హీరోకి ఒక కన్ఫ్యూజన్ ఉంది. స్టోరీ ఇకపై ఇంకా వేరే లెవెల్లో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.